భరణి చుట్టడం, రోజుకు 2 తాగపోతే అవదంట అలవాట్లు. నీ ప్రవర్తన మారితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. నీ ప్రవర్తన మారకపోతే నీ విశ్వాసం చచ్చిపోయినట్టే. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. క్రియలు కలిగి ఉన్నావా? ప్రార్థనకు వస్తున్నావు, బల్లారాధన తీసుకుంటున్నావు, సన్నిధిలో నడుస్తున్నావు, ప్రభు స్తోత్రం చెప్తున్నావు. బుద్ధులు మారినయా? బతుకులు మారినయా? మారితేనే మారిన వాళ్ళ దగ్గర దేవుని ప్రసన్నత కనపడద్దే. మేము మా అన్నమే తింటాం, మా వస్త్రాలే కట్టుకుంటాం, నీ పేరు పెట్టి మా నింద తీసేయి. ఏ ఎండగా గొడుగు కాదండి. మన జీవితాల్లో మార్పు రావాలని ప్రభు కోరుతున్నాడు. నీలో మార్పు వస్తే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. నీలో మార్పు వస్తే నీ కుటుంబంలోనికి దేవుని వెలుగు వస్తుంది. ఇశ్రాయేళ్ల ప్రతి ఇంట్లో వెలుగుంది. ఐగుప్తులలోకి వెలుగు రాలేదు. ఐగుప్తులు అన్నిట్లో ఏడుపుంది. ప్రతి తొలిసూలు సంతానం చనిపోయారు, కానీ ఇశ్రాయేలీయులు మాత్రం సంతోషంగా ఉన్నారు. అదే దేవుని బిడ్డల యొక్క ధన్యత. అందుకని ఈ శుభ గడియల్లో దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు, తర్వాత నీ విశ్వాస క్రియలను ఆయన కడుతున్నాడు.